హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చిన్న పిల్లలకి అంటే 6 మంత్స్ ప్లస్ బేబీస్‌కి పెట్టే హోమ్ మేడ్ సెర్లాక్‌ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా! సో, అది మా చిన్నోడికి నేనెలా ప్రిపేర్ చేశానో అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. నేనిక్కడొచ్చేసి ఓన్లీ 1 మంత్‌కే ప్రిపేర్ చేసుకున్నానండి. ఎక్కువేమీ ప్రిపేర్ చేయలేదు. ఎందుకంటే నెక్స్ట్ మంత్ నుంచి నేను డ్రై ఫ్రూట్స్‌ని కూడా యాడ్ చేసి ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. మేము మా చిన్నోడికి సాలిడ్స్‌ని స్టార్ట్ చేసి ఒక 15 డేస్ అవుతుందండి. ఇప్పుడే కదా వాళ్ళకి అంత త్వరగా డైజెషన్ కూడా కాదు. అండ్ అలాగే ఎక్కువ పౌడర్‌ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నా కూడా అది ఊరికే వేస్ట్ అయిపోతుంది, పాడైపోతుంది కదా! సో, ఎక్కువ ప్రిపేర్ చేసి పెట్టుకున్నా కూడా ఊరికే వేస్ట్ అయిపోయి పాడైపోతుంది కదా! సో, అందుకని నేనిక్కడొచ్చేసి ఓన్లీ 1 మంత్‌కి మాత్రమే ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ అలాగే వాళ్ళు తినేది కూడా 2 చిన్న స్పూన్స్ మాత్రమే తింటారేమో అంతే కదా! ఓన్లీ పప్పులు, రైస్ మాత్రమే యూజ్ చేసి ఈ సెర్లాక్‌ని ప్రిపేర్ చేస్తున్నానండి. నేనిక్కడొచ్చేసి ఓన్లీ రైస్ అండ్ అలాగే పప్పులతో మాత్రమే ఈ సెర్లాక్‌ని ప్రిపేర్ చేస్తున్నాను. నేనిక్కడొచ్చేసి ఏ డ్రై ఫ్రూట్స్‌ని యాడ్ చేసుకోవట్లేదు. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్‌ని యాడ్ చేసి నేను ఇంకొక సెర్లాక్‌ని ప్రిపేర్ చేసుకుంటాను. ఎందుకంటే నా బేబీకి డైజెషన్ సిస్టమ్ కూడా ప్రాపర్‌గా ఉండాలి కాబట్టి. ఏదో సెర్లాక్ చేసి పెడుతున్నాము, తింటున్నారన్నట్టు కాకుండా వాళ్ళ డైజెషన్ కూడా ప్రాపర్‌గా ఉండేటట్టు చూసుకోవాలి కదా! సో, ఇక లేట్ చేయకుండా నేను మా చిన్నోడి కోసం ఈ సెర్లాక్‌ని ఎలా ప్రిపేర్ చేశానో చూసేద్దామా? ఫస్ట్ నేనిక్కడొచ్చేసి 1 కప్ దాకా నార్మల్ రైస్‌ని తీసుకున్నాను. మీరు ఏ రైస్‌ని యూజ్ చేస్తున్నారో ఆ రైస్‌ని తీసుకోవచ్చు. ఈ రైస్‌ని మంచిగా 4-5 టైమ్స్ పాటు నీట్‌గా వాష్ చేసుకొని డ్రైన్ చేసుకోవాలి. కొంచెం కూడా వాటర్ లేకుండా మంచిగా డ్రైన్ చేసుకోవాలి. ఇలా డ్రైన్ చేసినటువంటి రైస్‌ని ఎండలో ఒక మంచి క్లాత్ వేసుకొని క్లాత్ పైన మంచిగా ఆరబెట్టుకోవాలి. ఈ రైస్ మొత్తం మంచిగా ఆరేలోపు పప్పులనైతే నీట్‌గా వాష్ చేసుకుందాం. నేనిక్కడొచ్చేసి 1 కప్ రైస్‌ని తీసుకున్నాను. సో, 1 కప్ రైస్‌కి అన్ని పప్పులన్నిటిని 2 స్పూన్స్‌గా ఈక్వల్ క్వాంటిటీగా తీసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి 2 స్పూన్స్ ఆఫ్ పెసరపప్పుని యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి 2 స్పూన్స్ ఆఫ్ మినపప్పుని యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి 2 స్పూన్స్ ఆఫ్ కందిపప్పుని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఈ పప్పులన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నింటిని నీట్‌గా వాష్ చేసుకోవాలి. కనీసం 5-6 టైమ్స్ అయినా నీట్‌గా వాష్ చేసుకోవాలి. ఇలా నీట్‌గా వాష్ చేసుకున్నటువంటి పప్పులన్నింటిని కూడా మంచిగా వాటర్ లేకుండా డ్రైన్ చేసుకోవాలి. ఇక్కడ పప్పులన్నింటిని వాష్ చేసేలోపే ఇక్కడ చూడండి రైస్ మొత్తం ఆరిపోయాయి కదా! అంత ఎండ కాస్తుందనమాట మా సైడు. ఇలా మంచిగా ఆరినటువంటి రైస్‌ని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పప్పుల్ని ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇలా ఈ పప్పులన్నింటిని మంచిగా ఎండలో ఆరబెట్టేసుకుందాం. ఈ పప్పులన్నీ మంచిగా 5 నిమిషాల్లోనే ఆరిపోయాయన్నమాట ఈ ఎండకి. సో, ఇక్కడ చూసారా కొంచెం కూడా తడి లేకుండా మంచిగా ఎండిపోయాయి. సో, ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఈ రైస్ అండ్ అలాగే పప్పులనొచ్చేసి రోస్ట్ చేసుకుందాం. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఈ కడాయి హీట్ అయిన తర్వాత రైస్‌ని యాడ్ చేసుకొని ఈ రైస్ మొత్తాన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మీరిక్కడ రైస్‌ని రోస్ట్ చేసేటప్పుడు మంటని సిమ్‌లో పెట్టుకొని రోస్ట్ చేసుకోండి. లేకపోతే రైస్ అనేది వెంటనే మాడిపోతాయి. ఈ రైస్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోండి సరిపోతుంది. మరీ ఎక్కువగా రోస్ట్ చేసుకోవద్దు. ఈ కలర్‌లో ఉంటే సరిపోతుంది. ఈ స్టేజ్‌లో ఒక ప్లేట్‌లోకి తీసుకొని ఈ రైస్ మొత్తాన్ని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా ఆరబెట్టుకున్నటువంటి పప్పులేవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పులను కూడా మంటను సిమ్‌లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పులు కూడా మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దు. కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా దోరగా ఫ్రై అయినటువంటి ఈ పప్పులను కూడా ఒక ప్లేట్‌లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈ రైస్ అండ్ అలాగే పప్పులు కాస్త చల్లారిన తర్వాత ఒక మిక్సర్ గ్రైండర్‌లోకి యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్నటువంటి పౌడర్‌ని మళ్ళీ జల్లెడలో జల్లించుకోవాలి. నేనిక్కడొచ్చేసి రైస్ అండ్ అలాగే పప్పులతో పాటు కొంచెం జీలకర్ర అండ్ అలాగే వామును కూడా యాడ్ చేశానండి. ఆ క్లిప్ అనేది నేను షూట్ చేయలేదు. మీరు ఈ జీలకర్ర కానివ్వండి, వామును కానివ్వండి యాడ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇలా పౌడర్‌ని ప్రిపేర్ చేసుకునేటప్పుడే యాడ్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడిప్పుడే ఈ సాలిడ్స్‌ని అలవాటు చేసుకుంటున్నారు కాబట్టి. అండ్ అలాగే చిన్న పిల్లలందరికీ ఒకేలా ఉండదు కదా! ఈ డైజెషన్ సిస్టమ్ అనేది కూడా. సో, చూసారు కదా! ఇలా ఫైన్ పౌడర్ లాగా జల్లించుకున్న తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసి పెట్టేసుకోవాలి. సో, చూసారు కదా! హోమ్ మేడ్ సెరలాక్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఉగ్గులాగా ప్రిపేర్ చేసి ఫీడ్ చేసేయడమే. మీరు ఇలా ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఒక 2 మంత్స్ వరకు పాడవదండి. నేనిక్కడొచ్చేసి ఓన్లీ 1 మంత్‌కే ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి నాకైతే 1 మంత్ వరకైతే కరెక్ట్‌గా సరిపోతుంది. మీరిక్కడ చిన్న పిల్లలకి ఫీడ్ చేస్తున్నారు కాబట్టి 1 మంత్, 2 మంత్ వరకైతే స్టోర్ చేయండి. మరీ ఎక్కువ రోజులు స్టోర్ చేసి కూడా ఫీడ్ చేయొద్దు. ఈ ఉగ్గు కోసం ముందుగా ఫస్ట్ వచ్చేసి స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకొని ఆ గిన్నెలో 1 గ్లాస్ దాకా వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ కాస్త బాయిల్ అయ్యేలోపు సెరలాక్‌లో మనం వాటర్ మిక్స్ చేసుకుందాం. నేనిక్కడొచ్చేసి 1 ½ స్పూన్ దాకా సెరలాక్‌ని తీసుకుంటున్నాను. ఈ 1 ½ స్పూన్ సెరలాక్కే చూడండి ఎంత ఉగ్గవుతుందో తెలిసే ఉంటుంది చాలామందికి. ఇలా మీ బేబీస్ ఎంత ఉగ్గునైతే ఫీడ్ చేయగలుగుతారో సో, అంత సెరలాక్ పౌడర్‌ని యాడ్ చేసుకోండి. ఇలా సెరలాక్ పౌడర్‌ని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకొని లమ్స్ ఫార్మ్ అవ్వకుండా మిక్స్ చేసుకోవాలి. సో, ఇక్కడ చూసారా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం కూడా లమ్స్ ఫార్మ్ అవ్వకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీరు వాటర్‌ని కూడా ఎక్కువ యాడ్ చేసుకోవద్దు. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది.
ఇలా మిక్స్ చేసుకున్నటువంటి సెర్లాక్ మిక్స్‌ని బాయిల్ అవుతున్న వాటర్‌లో యాడ్ చేసుకోవాలి. సో, ఇక్కడ చూసారా వాటర్ కూడా మంచిగా రోలింగ్ బాయిల్ అయిపోయాయి కదా! ఇలా రోలింగ్ బాయిల్ అయినటువంటి వాటర్‌లో మనం ముందుగా మిక్స్ చేసుకున్నటువంటి సెర్లాక్ మిక్స్‌ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ సెర్లాక్ మిక్స్‌ని వాటర్‌లో యాడ్ చేసుకున్న తర్వాత లంప్స్ ఫార్మ్ అవ్వకుండా మధ్య మధ్యలో స్పూన్‌తో కలుపుకుంటూ ఉండాలి. ఈ ఉగ్గు అంతా ఒక థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో, ఇక్కడ చూసారు కదా! ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఈ స్టేజ్‌లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని పిల్లలకి ఫీడ్ చేసేయడమే. ఈ ఉగ్గు ఆరిపోయిన తర్వాత చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇంకొంచెం థిక్‌గా అయింది కదా! సో, ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. అంతేనండి. ఎంతో ఈజీగా మన ఇంట్లోనే హోమ్‌మేడ్ సెరలాక్‌ని సింపుల్‌గా అండ్ అలాగే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా! చాలామంది ప్రిపేర్ చేసుకుంటున్నారు. నేనొచ్చేసి నా బేబీకి ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఐ హోప్ ఈ వీడియో అనేది కొంతమందికన్నా యూజ్ అవుతుందని ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ అలాగే ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. అండ్ అలాగే ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థాంక్ యూ సో మచ్.